హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో వాటాలు అంటే ఏమిటి? వాటాలు అంటే ఏమిటి? లెసన్ నంబర్ 4.2 ఓకే. సాధారణంగా ఒక సంస్థలో లేదంటే ఆస్తిలో లేదా వ్యాపారంలో భాగస్వామ్యాన్ని సూచించే పదాన్నే మనం వాటాలు అని అంటాం. ఓకే. అంటే ఒక సంస్థ అయి ఉండొచ్చు, లేదంటే ఆస్తి అయి ఉండొచ్చు, లేదంటే వ్యాపారంలో. సో, భాగస్వామ్యాన్ని సూచించే పదాన్నే మనం వాటా అంటాం. అంటే ఏంటి? ఒక వ్యాపారంలో లేదా సంస్థలో పెట్టుబడి పెట్టినప్పుడు, ఒక వ్యాపారంలో లేదా సంస్థలో పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ సంస్థలో మనకున్న యాజమాన్య భాగాన్నే మనం వాటా అంటాం. యాజమాన్య భాగాన్నే మనం వాటా అంటాం. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఒక కంపెనీలో మీరు ఒక 20% వాటాను కలిగి ఉంటే, కంపెనీలో మీకు 20% అంటే 20% యాజమాన్య హక్కు మరియు లాభాల్లో 20% అనేదైతే అర్హత అయితే ఉంటుంది. ఓకే. క్లియర్. ఒక కంపెనీలో మీకు 20% యాజమాన్య హక్కు ఉంటుంది. మరియు లాభాల్లో కూడా 20% అనేదైతే అర్హత ఉంటుంది. ఎప్పుడు మీరు ఈ 20% వాటాను కలిగి ఉన్నప్పుడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి? వ్యాపార రంగంలో వాటాలు మనకి జనరల్‌గా ఏంటంటే 2 విధాలుగా అయితే విభజించబడతాయి. ఓకే. వ్యాపార రంగంలో మనకి వాటాలు 2 విధాలుగా విభజించబడతాయి. అందులో ఒకటి ఫస్ట్ ఏమనుకుంటే క్యాపిటల్ స్టాక్స్ అంటే మూలధన వాటాలు. ఫస్ట్ వచ్చేటప్పటికి మూలధన వాటాలు. సో, మరొకటి ఏంటంటే లాభ వాటాలు. ఈ విధంగా 2 రకాలుగా అనేది మనకైతే డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒకటి క్యాపిటల్ స్టాక్స్ అండ్ ప్రాఫిట్ స్టాక్స్. అంటే మూలధన వాటాలు అంటే ఏంటి? కంపెనీకి పెట్టిన పెట్టుబడి. మూలధన వాటాలు అంటే ఏంటి? కంపెనీకి పెట్టిన పెట్టుబడి. అండ్ లాభ వాటాలు అంటే ఏంటి? కంపెనీ ఆపరేటింగ్ లాభాల్లో ఉన్న భాగం. కంపెనీ ఆపరేటింగ్ లాభాల్లో ఉన్న భాగం. మూలధన వాటాలంటే ఏమిటంటే, కంపెనీకి పెట్టిన పెట్టుబడి. లాభ వాటాలంటే కంపెనీ ఆపరేటింగ్ లాభాల్లో ఉన్న భాగం. అంటే వ్యక్తిగతంగా లేదా సంస్థల మధ్య భాగస్వామ్యపు పరిమాణాన్ని అయితే చూపిస్తాయి. ఇది వ్యక్తిగతంగా లేదా సంస్థల మధ్య భాగస్వామ్యపు పరిమాణాన్ని అయితే చూపిస్తాయి. అండ్ ఇక్కడేంటంటే సామాన్యంగా వాటాలనే పదం ఏదైతుందో వాటాలు వాటాలనే పదం ఏదైతుందో కంపెనీ షేర్లతో వాటాలనే పదం ఏదైతుందో కంపెనీ షేర్లతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. కంపెనీ షేర్లతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. కంపెనీలు మీరు కొనుగోలు చేస్తున్న షేర్లు మీకు వాటా యాజమాన్యాన్ని అనేది ఇస్తాయి. కంపెనీలు మీరు కొనుగోలు చేసిన షేర్లు మీకు వాటా యాజమాన్యాన్ని ఇస్తాయి. ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే మీరు కంపెనీలో ఒక 100 షేర్లు కొనుగోలు చేస్తే 100 షేర్స్ అనేది అయితే మీరు కొనుగోలు చేశారు. సో ఆ కంపెనీ మొత్తంలో షేర్ మీ వంతు ఎంత 2% అయితే బట్ ఆ కంపెనీ మొత్తంలో మీది 2% అయితే మీ వాటా ఎంతగా పరిగణించబడుతుంది? 2% గా అనేది పరిగణించబడుతుంది. సో ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ అనేది మీరు కంపెనీలో 100 షేర్లు అనేది అయితే కొనుగోలు చేస్తారు. ఆ కంపెనీ మొత్తంలో మొత్తం ఆ షేర్లలో మీ వంతు ఎంత? ఈ 100 షేర్ల యొక్క మీ వంతు ఓన్లీ 2% గాని అయితే 2% గాని అయితే అక్కడ మీ వాటా ఎంత అవుతుంది? 2% గా అనేది అయితే ఉంటుంది. సో మనం కన్క్లూజన్ మాట్లాడుకున్నట్లయితే ఈ వాటాలు పెట్టుబడిదారులకు ఆర్థిక ప్రయోజనాలే కాకుండా నిర్ణయాధికార హక్కులను కూడా ఇస్తాయి. ఈ వాటాలు పెట్టుబడిదారులకు ఆర్థిక ప్రయోజనాలే కాకుండా నిర్ణయాధిక నిర్ణయాధికార హక్కులను కూడా ఇస్తాయి. కొన్నిసార్లు పెద్ద వాటాదారులు మేజర్ షేర్ హోల్డర్స్ ఉంటారు. సో కొన్నిసార్లు పెద్ద వాటాదారులు కంపెనీ పాలనలో కీలక పాత్ర అనేది కూడా పోషిస్తారు. అంటే ఇన్‌కేస్ అంటే ఎక్కువ మేజర్ షేర్ హోల్డర్స్ ఎవరున్నారో వాళ్ళు కంపెనీతో పాటు ఈక్వల్ గా వాళ్ళ పాలనలో కూడా ఒక ముఖ్యమైన రోల్ అనేది అయితే పోషిస్తారు. అలాగే మార్కెట్‌లో కంపెనీ విలువ పెరిగితే వాటా విలువ కూడా పెరుగుతుంది. అలాగే మార్కెట్‌లో కంపెనీ విలువ పెరిగితే వాటా విలువ కూడా పెరుగుతుంది. ఒకవేళ తగ్గిందనుకుందాం. తగ్గితే ఏమవుతుంది? సో మార్కెట్ విలువ తగ్గిపోతే సో వారి యొక్క వాటా విలువ కూడా తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే వాటాలు పెట్టుబడి మరియు వ్యాపార అభివృద్ధిలో ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ పెట్టుబడి మరియు ఈ వాటాలనేవి ఏవైతే ఉన్నాయో వాటాలనేవి పెట్టుబడి మరియు పెట్టుబడి మరియు వ్యాపార అభివృద్ధిలో ముఖ్యమైన అంశంగా అనేదైతే పరిగణించడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి కంప్లీట్ గా వాటాలంటే ఏమిటి అన్న దానికే వివరణ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ అనేది అయితే చేయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్.